పీవీఆర్ పంజాగుట్ట థియేటర్‌లో 'రెట్రో' సినిమా చూసి వచ్చా. మన నరేటర్ 'రైడ్ 2' సినిమాకి వెళ్ళాడు. అందుకే నేను వాయిస్ ఇస్తున్నా, కొద్దిగా అడ్జస్ట్ అవ్వండి. 'రెట్రో' ట్రైలర్ నాకైతే పెద్దగా ఎక్కలేదు. డబ్బింగ్ అయితే బిలో పార్ అనిపించింది. సో, చాలా తక్కువ ఎక్స్‌పెక్టేషన్స్‌తోనే సినిమాకి వెళ్ళా. మరి 'కంగువా'తో కంగు తిన్న సూర్య 'రెట్రో'తో కమ్‌బ్యాక్ ఇచ్చాడా లేదా అని తెలుసుకోబోయే ముందు అన్ని రివ్యూస్ ఇస్తున్నాం. బట్ సబ్‌స్క్రైబర్స్ కౌంట్ మాత్రం పెరగట్లేదు. కొద్దిగా సబ్‌స్క్రైబ్ చేసుకుంటే సపోర్ట్ చేసినట్టు ఉంటది. కమింగ్ టు ద స్టోరీ లైన్, పారి అదే సూర్య ఒక గ్యాంగ్‌స్టర్ అన్నమాట. ప్రేమించిన అమ్మాయి కోసం అన్నీ వదిలేసి పెళ్లి చేసుకుందాం అనుకుంటాడు. బట్ ఆ పెళ్లి టైంలో జరిగిన ఒక ఇన్సిడెంట్ వల్ల వాళ్ళిద్దరూ విడిపోతారు. ఆ తర్వాత ఏం జరిగిందనేది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ది ఫిల్మ్. కమింగ్ టు ద పాజిటివ్స్, పారి అనే క్యారెక్టర్‌కి పర్ఫెక్ట్‌గా జస్టిఫై చేశారు సూర్య గారు. ఇన్ని ఇయర్స్ గ్యాప్‌ని ఫుల్‌ఫిల్ చేస్తూ స్టైలిష్ లుక్స్ అండ్ మేకవర్‌తో మనల్ని ఇంప్రెస్ చేశారు. పారి క్యారెక్టర్‌లో చాలా షేడ్స్ ఉంటాయి. లైక్ లవ్ అండ్ వార్‌కి మధ్య ఇరుక్కుపోయి తన లైఫ్‌కి మీనింగ్ ఏంటో తెలుసుకోలేక బాధపడుతున్న పర్సన్ లాంటివన్నమాట. హి ఈస్ ద మెయిన్ పిల్లర్ ఆఫ్ ది ఫిల్మ్. ఒక న్యూ కైండ్ ఆఫ్ సూర్యని చూస్తున్న ఫీలింగ్ వచ్చింది. నెక్స్ట్ మ్యూజిక్ అండ్ బీజీఎం గురించి మాట్లాడుకుంటే సానా డిడ్ ఎ గ్రేట్ జాబ్. ఒక్కో సిట్యుయేషన్‌కి ఒక్కో సౌండ్ ట్రాక్ ప్లే చేశారు. ఆటోమేటిక్‌గా మన బాడీ డాన్స్ చేస్తది. అలా ఉంటది బీజీఎం. విలన్‌కైనా, హీరోకైనా, ఎమోషన్ సీన్ అయినా చాలా బాగా డిజైన్ చేసుకున్నాడు సౌండ్ ట్రాక్స్. చాలా బాగా వర్కౌట్ అయ్యాయి కూడా. కుడోస్ టు సానా. నెక్స్ట్ సినిమాటోగ్రఫీ ఈస్ టూ గుడ్. మాక్సిమం స్టోరీ అంతా 90s బ్యాక్‌గ్రౌండ్‌లో, దట్ టూ అండమాన్ ఐలాండ్‌లో జరుగుద్ది. ఆ ఐలాండ్‌లో ఉండే బ్యూటీ, మూవీలో ఉండే సిట్యుయేషన్‌కి తగ్గట్టు చాలా బాగా పిక్చరైజ్ చేశారు. కలర్ గ్రేడింగ్, లైటింగ్ ఒక వింటేజ్ మూడ్‌ని క్రియేట్ చేస్తాయి. యాక్షన్ సీక్వెన్సెస్ ఆర్ జస్ట్ టెరిఫిక్. మోస్ట్ ఆఫ్ ది యాక్షన్ సీక్వెన్సెస్ కరాటే కాట్మాండు కైండ్ ఆఫ్ ఉంటాయన్నమాట. వాటిని చాలా బాగా ప్రెజెంట్ చేశారు. ఫ్రమ్ ఫస్ట్ హాఫ్ టు లాస్ట్ ఫైట్ ఎవ్రీ యాక్షన్ సీక్వెన్స్ ఇంప్రెస్డ్ మీ వెరీ వెల్. ప్రొడక్షన్ వాల్యూస్ ఆర్ టూ గుడ్. ఎడిటింగ్ కట్స్ ఆర్ ఆల్సో టూ గుడ్. ఇంకా రైటర్ అండ్ డైరెక్టర్ కార్తిక్ సుబ్బరాజ్ గురించి మాట్లాడుకుంటే, ఒక గ్యాంగ్‌స్టర్ తను ప్రేమించిన అమ్మాయి కోసం చేసే వారే ఈ ఫిల్మ్ 'రెట్రో'. తను ఫస్ట్ నుండి చెప్పారు ఇట్స్ ఎ లవ్ స్టోరీ అని. తను చెప్పిన విధంగానే ఇట్స్ ఎ లవ్ స్టోరీ. ఫస్ట్ హాఫ్ అంతా లవ్ స్టోరీ, బ్రేకప్, ప్యాచప్, మళ్ళీ బ్రేకప్ అలా వెళ్తూ ఉంటది సినిమా. ఇంకా ప్రీ ఇంటర్వెల్ టు ఇంటర్వెల్ మనల్ని ఇంప్రెస్ చేస్తాడు. ఇంకా సెకండ్ హాఫ్ లో తన ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాడు. రెవల్యూషన్ అని వార్ అని మనల్ని ఇంప్రెస్ చేస్తూ వెళ్తాడు. సూర్యని చాలా యూనిక్ అండ్ న్యూ వేలో ప్రెజెంట్ చేశారు. తన కైండ్ ఆఫ్ ఎమోషన్ అండ్ హై మూమెంట్స్ తో సెకండ్ హాఫ్ ని చాలా బాగా డిజైన్ చేసుకున్నారు. తన స్టోరీలో అన్ని క్యారెక్టర్స్ ఇన్వాల్వ్ అయ్యేలాగా తన క్యారెక్టర్స్ కి చాలా మంచి స్కోప్ ఇచ్చుకున్నారు మూవీలో. కార్తిక్ సుబ్బరాజ్ నుండి ఏ అవుట్పుట్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తామో అదే మెయింటైన్ చేశాడు. ఇక నెగటివ్స్ గురించి మాట్లాడుకుంటే, ఎక్సెప్ట్ కనీమా సాంగ్ ఏది వర్కౌట్ అవ్వలే. సాంగ్స్ ప్లేస్మెంట్ కూడా బోర్ కొట్టిస్తుంది. సెకండ్ హాఫ్ లో శ్రేయా సాంగ్ అంత అవసరం లేదనిపించింది. నెక్స్ట్ థింగ్, డబ్బింగ్ కి వస్తే ఫస్ట్ లో కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. బట్ మూవీ ప్రొసీడ్ అయ్యే కొద్దీ అలవాటు అయిపోయింది. బట్ ద బిగ్గెస్ట్ నెగిటివ్ థింగ్ ఈస్ రైటింగ్. ఇంట్రో చాలా బాగా ప్రెజెంట్ చేశాక ఎప్పుడైతే ఒక కాన్ఫ్లిక్ట్ పాయింట్ స్టార్ట్ అయ్యిందో అక్కడ నుండి మూవీ డల్ అవడం స్టార్ట్ అవుతుంది. ఒక టైంలో ఒక ఓల్డ్ సాడెస్ట్ ఫిల్మ్ చూస్తున్న ఫీలింగ్ వచ్చింది. ఎస్, బ్రేకప్ స్టేజ్ చూపిద్దాం అనుకున్నాడు. బట్ మరీ ఇంత సాడ్ వేలో ప్రెజెంట్ చేస్తే కనెక్ట్ అవ్వలేకపోయాం. ఇంకా సెకండ్ హాఫ్ కి వస్తే స్టార్టింగ్ సీన్ తోనే మనకు అర్థమైపోయింది నెక్స్ట్ ఏం జరగబోతుంది అని. లైక్ జిగర్ తాండ డబుల్-ఎక్స్ లో ఏ కైండ్ ఆఫ్ ఎమోషన్ అయితే ప్రెజెంట్ చేస్తాడో ఇక్కడ కూడా యూస్ చేస్తాడు. దానివల్ల సెకండ్ హాఫ్ లో కొన్ని గుడ్ మూమెంట్స్ ఉన్నా కూడా మన హార్ట్ఫుల్లీ కనెక్ట్ అవ్వలేం. సెకండ్ హాఫ్ ట్రీట్మెంట్ ని న్యూ వేలో ప్రెజెంట్ చేస్తే మూవీ రిజల్ట్ వేరేలా ఉండేది అనిపించింది. అండ్ విలన్ ప్రెజెంటేషన్ కూడా న్యూగా అనిపించలేదు. ఆ క్యారెక్టర్ ని ఇంకా స్ట్రాంగ్ గా డిజైన్ చేసి ఉంటే బాగుంది అనిపించింది. ఇంకా పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే ఆల్రెడీ సూర్య గురించి మాట్లాడాం. ఇంకా పూజా హెగ్డే విషయానికి వస్తే ఆవిడ మేకప్ లేని లుక్ లో చాలా క్యూట్ గా ఉంది. అండ్ షీ పర్ఫార్మ్ రియల్లీ వెల్. ఓవరాల్ గా చెప్పాలంటే ఇట్స్ ఓకే. సూర్య గత కొన్ని ఇయర్స్ గా తీస్తున్న సినిమాల కంటే ఇది కొంచెం బెటర్. బట్ స్టిల్ మన తెలుగు వాళ్ళకి ఎక్కుద్దా అనే డౌట్ అయితే నాకుంది. మోస్ట్లీ ఎక్కకపోవచ్చు. తమిళ వాళ్ళకి ఎక్కొచ్చేమో మరి. మీరు ఈ రోజు ఏ సినిమాకి వెళ్తున్నారో కింద కామెంట్స్ లో చెప్పండి. అలానే కింద కామెంట్స్ లో మన సెకండ్ ఛానల్ మూవీస్ ఫర్ యూ మ్యాక్స్ లింక్ ఇస్తా, ఒకసారి చెక్ చేయండి. సైనింగ్ ఆఫ్ టీమ్ మూవీస్ ఫర్ యూ.